మీ వాక్కును నాలో ఉంచి మీరు మాట్లాడిస్తూ మా హృదయాలను పండించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయమందు మీతో కలిసి దేవుని ఆరాధించుటకు దేవానికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క మంచి తరుణంను బట్టి మొదట దేవునికి వందనాలు సమర్పిస్తూ ఇది ప్రార్థనకు విచ్చేసిన పరిశుద్ధ సంఘమంతటిని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నీకు శుభములు తెలియజేస్తూ ప్రభు మీకు తోడైండును గాక. ఈ దినం దేవుని మాటని ధ్యానిస్తూ ఉండగా నేను ఒక మాట అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, ఎవరు డైరీ తెరవకుండా, సరేనా? లాస్ట్ వీక్ ఏం వాక్యం విన్నారో చెప్పాలి. గడిచిన ఆదివారం మీరు ఏం విన్నారో చెప్పాలి. మానవ పతనం చూస్తావా? మానవ పతనం అనే మాటని మనం ధ్యానం చేస్తాం. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను గడిచిన ఆదివారం మాటలు అంటే, పడిపోయిన వాడిని పడిపోయిన స్థితిలోనే ఉంటే కనుక ఇక మనుషులందరూ పడిపోవాల్సిందే. ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పాలి అంటే, రోగ మనుషులని వదిలేస్తే కనుక ఆ రోగంతోనే వాడు చనిపోతాడు. మరి రోగికి ఎవరు కావాలి? డాక్టర్ కావాలి కదా. ఈ డాక్టర్ ఏం చేయాలి? డాక్టర్ రోగాన్ని చంపాలి కదా, రోగిని కాదు. అర్థమైందా? డాక్టర్ చంపాల్సింది రోగాన్ని కానీ రోగిని కాదు. అయితే బాగా ఆలోచించండి. గడిచిన వారం యొక్క అంశం యొక్క కొనసాగింపే ఈ దినం కూడా మన మాటలు ధ్యానం చేస్తాం. మరి మానవులందరూ రోగంతో బ్రతుకుతూ ఉంటే ఈ రోగాన్ని నయం చేసేవాడు ఎవరు? ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే కనుక పౌలు భక్తుడు లేదా యోహాను రాస్తూ పదే పదే చెప్పిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి అందరు ఎవరు? రోగులే. అర్థమైందా? సో అందరికి ఎవరు అవసరం? ఓ వైద్యుడు అవసరం. అంటే నీ రోగాన్ని నేను నయం చేయలేదు, నా రోగాన్ని నువ్వు కూడా. సో అందరి రోగాన్ని నయం చేసే ఒకరు కావాలి. ఆ ఒకరు ఎవరు? ఆ ఒకరు ఎవరైతారు అనేది మన వాక్య ధ్యానం. అంటే పడిపోయిన వాడిని పడిపోయిన స్థితిలోనే ఉంచకుండా వారిని తిరిగి నిలబెట్టేవాడు కావాలి జీవితంలో. ఇప్పుడు మన కష్టం వచ్చింది అనుకోండి, కష్టంలో బాగా వచ్చిందా అని మనం చూసి నవ్వేటోడు అవసరం లేదు. మనకి ఎవరు అవసరం? ఆ కష్టం నుంచి బయటకు నడిపించేవాడు అవసరం. ఏదైనా సమస్య వస్తే ఇంటి బాగైంది అని మనకు అనటలోపు ఆ సమస్య నుంచి బయటికి నడిపించే వాడు ఒకరు కావాలి. అవునా? అలాంటి వారి కొరకే మానవులందరూ అన్వేషణ చేస్తూ ఉంటాం. అంటే మన కష్టాన్ని తీర్చగలిగేవాడు, మన బాధను పోగొట్టేవాడు, మన సమస్యను తీర్చే ఒకరు కావాలి. అయితే ఆ ఒక్కరు ఎవరు అనే వెతుకులాటలో వాక్యం ఏం చెప్పింది అంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరికీ ఏదో ఒక సమస్య ఉంది. అర్థమైందా? ప్రతి ఒక్కరికి అందరికీ సేమ్ సమస్య లేకపోవచ్చు, కానీ అందరూ ఏదో ఒక రకంగా ఏదో ఒక పొరపాటు ఏదో ఒక తప్పిదం చేసి ఆ దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. అది ఎప్పుడు ఆలోచించండి. దూరం అయిపోయిన మానవులందరినీ దేవుడు తన హక్కున చేర్చుకోవాలనుకుంటా ఉంటాడు. తన హక్కున చేర్చుకోవాలని తన ప్రేమ తనను బలవంతం చేస్తూ ఉంటే, తన పరిశుద్ధత మాత్రము ఈ పాపానికి పరిహారం కోరుకుంటుంది. ప్రేమ దరి చేర్చుకోవాలనుకుంది,
కానీ ఆలోచించండి, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఈ రోగాన్ని ఏమంటారు భరించలేకపోతావు. సో దేవుడు తన ప్రేమలో అందరినీ చేర్చుకోవాలని ఆశపడ్డప్పుడు, ఆయన పరిశుద్ధత పరిహారాన్ని కోరుకున్నప్పుడు ఆయన చేసిన పని ఒకటి ఏంటంటే, మనం చదివినాం కదా పౌలు భక్తుడు తిమోతికి రాసి చెప్పిన మాట, తను తానే విమోచన క్రయ ధనముగా ఆయన తను తానే సమర్పించుకున్నాడు. ఒక తండ్రికి ఆలోచించండి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. నేను లోకసువార్త 15వ అధ్యాయం స్టోరీ చెప్తలేను. ఇద్దరు కొడుకులు ఉంటే ఆ తండ్రి ఒక రోజు ఇంటికి రాగానే అనుకున్నాను, ఇమాజిన్ చేయండి, చిన్న కొడుకు ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే తండ్రి ఇంటికి వచ్చి చిన్న కొడుకు నుంచి బాధపడి, ఎందుకు నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ చిన్న కొడుకు చెప్పిన మాట, డాడీ నన్ను అన్న కొట్టిండు అని చెప్పినాడు. అర్థమైంది? ఇప్పుడు చిన్న ఏడుపు ఎప్పుడు తగ్గుతుంది? నాకు చెప్పాలి, చిన్న ఏడుపు ఎప్పుడు తగ్గుతుంది? పెద్దోని కొడితే తగ్గుతుంది. అంతే కదా లాభం. ఇప్పుడు చిన్న మనసు కానీ బాగా ఆలోచించండి, పెద్దోని కొడితే చిన్నోని ఏడుపు మాట్లాడి, కానీ పెద్దోని ఏడుపు స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు ఏడిస్తే ఎవరికి నొప్పి? అవునా? ఇప్పుడు తండ్రి ప్రేమ ఏం చేస్తావో తెలుసా? ఇద్దరు ఏడవకుండా చేయాలి యాక్చువల్గా. అవునా? ఇప్పుడు చిన్నోడు ఏడుస్తున్నా పెద్దోడు కొడితే పెద్దోడు ఏడుస్తారు, మరి పెద్దోడు ఏడుస్తున్నా చిన్నోడు కొడితే మళ్ళా ఇప్పుడు ఇద్దరు ఏడుపు మారాలి అంటే ప్రేమ ఏం కోరుకుంటుందంటే ఇద్దరు ఎవరు కూడా ఏడవ. మరి ఇద్దరు ఏడవకుండా సొల్యూషన్ ఏమన్నా ఉందా? ఏముంటుంది సొల్యూషన్? తండ్రి చేసిన చక్కటి ఆలోచన మన అంశం కూడా అదే మనం ధ్యానం చేస్తా ఉంది, మనం ప్రకటిస్తూ ఉంది. ఏంటంటే తండ్రి చేసిన చక్కటి పని ఏంటయ్యా అంటే, ప్రేమ ఇద్దరిని హక్కును చేర్చుకోవాలని ఆలోచించి ఈ తండ్రి చిన్న కొడుకుని నవ్వించాలని ఆ పెద్ద కొడుకు వీపు మీద తన చేయి తాను పెట్టి తన చేయి తాను కొట్టుకున్నాడట. అప్పుడు చిన్న కొడుకు ఏమంటున్నాడు తెలుసా? పెద్దోడికి దెబ్బ తాకింది కాబట్టి ఏంటి మానేస్తాడు, పెద్దోడు అనుకుంటాడు డాడీ నన్ను వద్దలేదు, తను తానే కొట్టుకుంటాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ప్రేమ ఇద్దరిని హక్కున చేర్చుకుంది. అవునా? కానీ బాధ ఎవరు పడ్డారు? కదా ఆలోచించారు, బాధ ఎవరు పడ్డారు? నొప్పి ఎవరికి రాలేదు? తండ్రికి నొప్పి. దేవుడు నశించిపోతున్న మానవులందరినీ చూసి, అయ్యో నా ప్రేమను వీళ్ళందరినీ హక్కున చేసుకోవాలనిపిస్తుంది, నా ప్రేమ వీళ్ళందరినీ నాతో ఉండాలని నన్ను బలవంతం చేస్తూ ఉంది, కానీ నాలో ఉన్న పరిశుద్ధత ఈ పాపానికి పరిహారం కోరుకుంటుంది. అందుకే దేవుడు చేసిన పని తను తానే కొట్టుకొని మనందరికీ తన ప్రేమను వ్యక్తపరచండి. అందుకే చూడండి, పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తా ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అయితే దేవుడు జాగ్రత్త, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను, ఎవరి ప్రేమ? మనది కాదు. మీరు బాగా ఆలోచించండి, మనం ప్రేమించినమనో, మనము ప్రార్థన చేస్తున్నామనో, మనం పాటలు పాడతామనో, బాగా వాక్యం చెప్తామనో కాదు. చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఎట్లా వ్యక్తపరిచాడు అంటే తెలుసా? మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. నేను బాగా ఆలోచించిన ఆ వచనాన్ని, ఆ వచనంలో రెండు విషయాలు మీరు కనబడుతూ, ఒకటి దేవుని ప్రేమ మనకు కనబడతా ఉంది. ఆ ప్రేమలో ఒక కార్యం జరిగినాక ఆ కార్యం ఏమంటుందో తెలుసా? ఆయన మన కొరకు చనిపోయాను. మనందరి క్షేమాన్ని కోరిన దేవుడు ఈ పరిశుద్ధమైన లేదా గొప్ప ప్రేమ మనందరినీ హక్కున చేర్చుకోవడానికి ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, తనను తానే బలిగా సమర్పించుకున్నాడు. తనను తానే మన కొరకు కొట్టుకున్నాడు. అంటే మనలో ఎవరు శిక్షించినా గాయపరచబడేది ఎవరు? ముందు దేవుడే
ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉంటే ఎవరు ఏడ్చినా తండ్రికి బాధే. ఒకడు బాగా కలెక్టర్ అయి ఇంకోటి దొంగ అయితే తండ్రి సంతోషపడ్డా? సంతోషపడ్డాడు. ఎంత కొడుకు బాగుపడ్డా ఇంకొకరి గురించి ఎప్పుడు ఆలోచన, అయ్యో వీడు కూడా బాగుపడితే. సో దేవుడు మానవాళ్ళందరి గురించి ఆలోచించి తన ప్రేమను వ్యక్తపరుస్తూ చెప్పిన మాట, మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనందరి కొరకు చనిపోయిండు. క్రయధనము అంటే అర్థం ఏంటో తెలుసా? మన పాపానికి ఆయన పరిహారం చెల్లించినాడు. ఆయన ఏమంటే మనం బిజినెస్ అంటాం కదా, ఇచ్చి పుచ్చుకోవడం అంటాం కదా, షాప్ పోతే 10 రూపాయలు ఇస్తే మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినట్టు ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే మన పాపములన్నిటి కొరకు ఆయన చనిపోయి ఆయన నుండి మనల్ని ఈరోజు సజీవులుగా కాపాడిన దేవుడు. ఆయన ఈ లోకంలో పుట్టడానికి ముందు దూత ఆ యోసేపుతో చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అనుకుంటా ఏమిటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఈ కార్యం ఎవరు ఇప్పుడు? ఆయనే అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేను చేసింది ఏమీ లేదు. నన్ను నేను రక్షించుకోవటానికి లేదా నిన్ను రక్షించడానికి మానవులు చేసింది ఏది కూడా లేదు. అంటే బాగా ఆలోచించండి, ఈ శిలువ మరణం అనే ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది ఎవరు? నువ్వు నేను కాదు. యాక్చువల్గా నేను ఎపిసిలో రాసిన పత్రిక 1వ అధ్యాయం అంతా చదివితే తెలుసా, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనందరి కొరకు చనిపోవాలని ఆయనే ప్లాన్ చేసుకున్నాడు. నీవు నేను పుట్టక ముందే మనందరము పాపములో జీవిస్తామని, పాపంలోనే చనిపోతామని గుర్తెరిగిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందుకే క్రీస్తు మనందరి కొరకు ఆలోచించి ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాలని ఇష్టపడ్డాడు. ఒక వ్యక్తికి మనం సహాయం చేయాలి అంటే మనం చాలా ఆలోచిస్తాం, కానీ దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయనకున్న ఏకైక ఆలోచన ఏంటో తెలుసా? ఆయన ప్రేమ మనందరి కొరకు లోకంలో తనను తాను సమర్పించుకునేంత ప్రేమ దేవుడు మన పట్ల కనపరుస్తాడు. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు బాగుపడ్డాక మనకు మళ్ళీ ఏదైనా తప్పు చేసిన అనుకోండి, మనం ఇమీడియట్గా అనే మాట ఏంటో తెలుసా? ఇట్లా చేస్తామని తెలిస్తే కనుక నేను ఆ రోజు నీకు సహాయము చేయకపోతుంటాను. బాగా ఆలోచించండి, మనకు భవిష్యత్ ఏంటో తెలియదు కాబట్టి ప్రస్తుతంలో వారికి చేస్తే మనం ఏం ఆలోచించామంటే ఇప్పటి నుంచి వీడిగా బాగుపడతాడని. కానీ బాగా ఆలోచించండి, దేవుడికి రేపు ఏం జరుగుతుందో తెలుసా తెలియదు. తెలిసినా ఆలోచించండి, నీ కొరకు ప్రాణం పెట్టాలని ఇష్టపడండి. నా కొడుకుకి చదువు రాదు, వీరికి చదువు అవ్వదు అని తెలిసినాక కూడా ఎవరైనా స్కూల్ పంపిస్తాడా? పంపించం. ఏదైనా పని నేర్పించాలని అనుకుంటాం. కానీ దేవుడు ఎంత గొప్పడంటే మనం మారుతామన్న గ్యారంటీ లేదు, మనం బాగుపడతామన్న ఏమంటారు వాస్తవం లేదు. రేపు చెడిపోతామని తెలిసి కూడా దేవుడు తన ప్రేమను బట్టి మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టింది. అది దేవుని ప్రేమ, దాని డివైన్ లవ్ అంటే పరిశుద్ధమైన ఉన్నతమైన ప్రేమ. అందుకే ఆ మాట జరిగిన మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన కండిషన్ పెట్టలే చనిపోవడానికి. నువ్వేమో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే నేను చనిపోతాం, లేదా నువ్వు రేపు పాపం చేయని చెప్పు రాసి నేను చనిపోతాను అంటే ఆ ప్రేమ. ఆ ప్రేమలో సాక్రిఫైస్ ఎంతుందయ్యా అంటే నువ్వు మారవని తెలిసిన, రేపు దేవుడిని దూషిస్తావని తెలిసిన, పేతురు దేవుడిని నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్తావని తెలిసిన ఆ పేతుని వెంట పెట్టుకుని తిరిగి దేవుడు. యూదా నన్ను అప్పగిస్తాడు అని ఆయనకు తెలిసిన ఆ యూదాను వెంట పెట్టుకుని తిరిగి దేవుడు. ఎందుకో తెలుసా? మనం మారకపోయినా ఆయన ప్రేమ, ఆయన సమర్పణ మనలో మార్పును కలిగించాలి. క్రీస్తులో మనందరి జీవితం భద్రపరచబడ్డప్పుడు, లేదా క్రీస్తులో ఆయన చేసిన
విమోచన కార్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇశ్రాయేల్ ప్రజలు ఒకరితో ప్రారంభమైతున్నప్పుడు లేదా ఒక దగ్గర ఈ విమోచన కార్యానికి దేవుడు పునాది వేసినప్పుడు, ఆ పునాది వేసినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని కానానికి నడిపించేటప్పుడు ఆ మార్గ మధ్యంలో చేసిన నిబంధన ఏంటో తెలుసా? మీరు ఈ ఆజ్ఞలన్నీ పాటించాలి. అవునా? మీరు దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగు వారిని ఆశించొద్దు, నన్ను ఆరాధించండి, నన్నే కొలవండి. ఈ మాటలన్నీ ఇస్తూ ఉన్నప్పుడు మీరు బాగా ఆలోచించండి. దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? కానానికి పోయినాక మీరు ఇవన్నీ కూడా అనుసరించాలి. కానీ ఎంతమంది అనుసరించారు? ఎంతమంది అనుసరించారు? బానిస బ్రతుకులో 400 సంవత్సరాలు వెట్టి చాకరీ చేస్తూ విసిగిపోయి వేసాడిపోయి జీవితంలో దేవుడు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, మేము ఈ బానిస బ్రతుకులో బ్రతకలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేసిన ఈ ప్రజలే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసిన ప్రార్థనలు ఏంటో తెలుసా? మోషే చాలిగా మేము తిరిగి మళ్ళా ఐగుప్తుకి వెళ్తాం. ఇది తెలియదా దేవుడికి? ఈ మాటలు ఎక్కడ తెలియదా దేవుడికి? తెలుసు. ఈ ప్రజలు దేవుడు వీరు నన్ను ఈ 10 మార్లు నా మీద విసిగినారు అంటాడు దేవుడు. మాటి మాటికి నా మీద చదువుతూనే ఉన్నారు వీళ్ళు. నేను వీళ్ళందరినీ చంపాలనుకుంటున్నా అంటే మోసే చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నువ్వు చంపేస్తే చుట్టూ ఉన్న ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? అయ్యో, ఈ ప్రజలు ఏమంటే దేవుడికి చేతగాక విడిపించనైతే విడిపించిండు కానీ చేతగాక మధ్యలోనే చంపేసినట్టు. దేవా, ఓ పని చేయి, నా పేరు కొట్టే కానీ వీళ్ళ పేరు మాత్రం జీవ గ్రంథంలో రాసేయలేదు. నువ్వు విమోచించిన ప్రజలు దేవా నశించిపోతుంటే నువ్వు బాధపడతా ఉన్నావు. అయితే ఆ బాధ వీరికి కాదు, ఆ బాధలు నన్ను తీసేసినా పర్లేదు కానీ ఈ ప్రజలను మాత్రం నీవు క్షేమంగా కానానికి చేర్చు. పతనం అయిపోయిన మానవాళ్ళందరినీ ఆయన పరలోకం చేర్చాలని ఈ త్యాగాన్ని చేసింది. దేవుడికి దూరమైన ప్రజలందరినీ తిరిగి దేవుడితో కలపాలని క్రీస్తులో మనందరినీ విడిపించింది దేవుడు. అందుకే వాక్యం అంటది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని, ఎవరు? నువ్వు నేను కాదు, ఆ పరిశుద్ధుడు పుణ్యాత్ముడు చేసిన ఆ బలియాగం విమోచన కార్యం మనందరినీ దేవుడితో నడిచే వాక్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే క్రీస్తులో ఈ విమోచన కార్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం చదివిన యోనా గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి మనం ఆ చివరి వచనాన్ని మనం చదువుదాం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. చూడండి, ఓ అనాన్సర్డ్ క్వశ్చన్, అంటే సమాధానం లేని ప్రశ్నతోని ఈ పుస్తకం ముగుస్తా ఉంది. మీరు బాగా ఆలోచించండి. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? 120,000 జనాంగం కలిగిన నినివే పట్టణము నశించిపోతుంటే నాకేమిటో తెలుసా యోనా? నాకు చాలా బాధ ఉంది. ఈ ప్రజలు, మీరు మొదటి అధ్యాయం చదివితే కనుక రాయబడే మాట ఏంటో తెలుసా? ఇంకా 40 దినంలో మీకు దుర్గతి కలుగునని నీవు ప్రకటించు. అయితే బాగా ఆలోచించండి. ఈ ప్రజలు ఇక మరణానికి పాత్రులుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుని ప్రేమ ఎరిగిన యోనా దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత యోనా ఏం కోరుకుంటుందో తెలుసా? పాపం చేసిన ప్రజలందరూ కూడా చచ్చిపోవాలి. చాలా కారణాలు ఉంటాయి యోనా అసహనానికి, అసంతృప్తికి. అయితే ఒక కారణం ఏంటయ్యా అంటే, ఈ నినివే అనేది ఇశ్రాయేలు ప్రజల జీవితాలను నాశనం చేసిన రాజు. ఈ రాజు అంటే నినివే పట్టణం రాజు కాదు. ఇప్పుడు భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఉన్నట్టు ఈ అసూరు రాజ్యానికి కూడా క్యాపిటల్ సిటీ ఉంది. ఆ క్యాపిటల్ సిటీ నినివే.
మీరు యెషయా అంటారు హిజ్కియా జీవితాన్ని చదివేటప్పుడు ఆ రాజు గురించి మీకు అర్థమవుతారు. నినివే పట్టణంలో దాక్కున్నప్పుడు ఆయన పిల్లలు వచ్చి ఆయన చంపేస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ నినివే పట్టణాలు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు. ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? శత్రువు బాగుపడాలని కోరుకుంటారా, నాశనం అవ్వాలని కోరుకుంటారా? నాశనం అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు నినివే కూడా సరే, యోనా కూడా మానవ హృదయంతో ఆలోచిస్తున్న మాట ఏంటో తెలుసా? వీరు చనిపోతే మేము క్షేమంగా ఉంటాం, శత్రువు చనిపోతే మేము క్షేమంగా ఉంటాం. కాబట్టి యోనా పదే పదే కోరుకుంటే ఏంటయ్యా అంటే ఆయన సువార్త ప్రకటించకపోవడానికి కారణం ఏంటంటే శత్రువు నాశనం అయితే మాకు బానిస బ్రతుకు ఉండదు. సో శత్రువు శేషం లేకుంటేనే మేము బాగుంటామని ఆయన అసంతృప్తితోనే తాను వాక్యాన్ని చెప్పిన చివరికి ఆయన ఏం కోరుకుంటే శత్రువు నాశనం అయితే బాగుండు అని కోరుకుంటుంది. కానీ యోనా మర్చిపోయిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఎవరిని కూడా నాశనం చేయాలని కోరుకునేవాడు కాదు. దేవుడు అందరినీ రక్షించాలని కోరుకునేది. అందుకే యోనాకు చెప్పిన మాట, యోనా 1,20,000 జనాంగం కలిగిన నినివే పట్టణము నాశనం అయిపోతే నాకేముంటుందో తెలుసా? వారు దేవుని ఎరగకపోయినా, దేవుని యందు విశ్వాసం ఉంచకపోయినా, ప్రజలందరూ నా ద్వారా సృష్టింపబడ్డవారు, నా పోలికలో చేయబడ్డవారు, ఎవరు నశించినా దేవునికి ఆయాసం కలుగుతుంది. అందుకే దేవుని విమోచన కార్యం మనందరినీ ఏం చేసిందయ్యా అంటే ఈరోజు మనందరినీ సజీవ లెక్కలో నిలబెట్టడానికి కారణం ఏంటయ్యా అంటే యేసు క్రీస్తు చేసిన శిలువలో బలియాగం మనందరినీ సజీవులుగా చేసింది. అందుకే ఆ మాట చదివాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అదే రోమా సంఘానికి పౌలు రాసు చెప్పిన మాట, పాపం వల్ల వచ్చే జీవితము మరి అందరేమవ్వాలి? అందరేమవ్వాలి? ఇప్పుడు అయితే అందరూ చనిపోవాలి. కానీ ఆ వచ్చిన కొనసాగింపు ఏంటిదయ్యా అంటే అయితే క్రీస్తు యేసునందు మనకున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? చూడండి, రోగులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏంటిదంట? ఎవరి యందు? అందరూ చనిపోవాలి. కానీ దేవుడు చేసిన కార్యం మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటయ్యా అంటే మనందరినీ తిరిగి సజీవ లెక్కలో నిలబెట్టింది. మనం అంటే మనందరం బ్రతకడానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు ఒక వ్యక్తి ప్రాణత్యాగం, ఒక వ్యక్తి తనను తాను సమర్పించుకున్న విధానము మనందరినీ సజీవంగా చేసింది. మనం చేసిన పాపాన్ని బట్టి మనం చనిపోవాలి. కానీ దేవుని ప్రేమ మనందరికి ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే మనందరినీ ఈరోజు బ్రతకడానికి ఆశ్రమంలో కలిగించింది. మనందరికీ దావీదు జీవితం మనకు తెలుసు కదా. దావీదు జీవితాన్ని ఆలోచించండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 11వ అధ్యాయం 12వ అధ్యాయం చదివితే 11వ అధ్యాయంలో ఆయన బెత్షెబాతో పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత దేవుడు తన పాపాన్ని ఒప్పుకుంటాడని 9 నెలలు టైం ఇచ్చిన దావీదు ఎలాంటి రెస్పాన్స్ చేయడు. నేను చేసింది రైట్ అని అనుకుని బ్రతికేస్తా ఉంటే 12వ అధ్యాయంలో దేవుడు నాతాను ప్రవక్తను పంపిస్తాడు. ప్రవచించి నాతాను ఆ స్టోరీ అంతా చెప్తాడు. మీకు తెలుసు, ఒకరికి 100 గొర్రెలు ఉంటే, ఒకరికి ఒకటే గొర్రె ఉంటే, అయ్యా 100 గొర్రెలు ఉన్న ఇంటికి అతిథి వస్తే వాడు 100 గొర్రెలు ఒకటి తీసేస్తే బాగుంటుందని గొర్రెలకి పక్కింటి నుంచి గొర్రె పిల్ల తెచ్చుకొని చంపి విందు చేసిండయ్యా అంటే దావీదు రోషంతో లేచి ఎవడాడు వాడిని చంపేద్దాం, వాడిని నరకేద్దామని లేస్తాడు మనోడు. అవునా? లేస్తే నాతో చెప్పిన ఒకే ఒక మాట ఏంటో తెలుసా? దావీదు ఎగిరెగిరి పడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వంతా ఆవేశపడి చంపేస్తా నరికిస్తాను డైలాగ్ లేదు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఆ మనుషులు నీవే. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటో తెలుసా? దావీదు
నువ్వు చేసిన పాపానికి నేను ఇప్పుడు దేవుడు చంపాడు. ఎవరు చెప్పినావు కదా, న్యాయం ఏమని చెప్పినా ఇప్పుడు ఎవడు వాడు కట్టం పాలవాలి, రోజు వాడు నాశనం అవ్వాలన్నావు కదా. నీవు చేసిన పాపానికి ఈరోజు చచ్చిపోవాలి, దేవుడు చంపేయాలి. అయితే దావీదు బతకడానికి నాతాను ఒక చక్కటి మాట చెప్తాడు. చూడండి, సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం మనం చదువుతాం. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. బాగా ఆలోచించండి, దావీదు చచ్చిపోవాలా బతకాలి ఇప్పుడు? కానీ ఎందుకు బతికిండు? ఇప్పుడు బతకడానికి కారణం ఏంటిది? అక్కడ రాయబడి మానేటో తెలుసా? దేవుడు నీ పాపాన్ని పరిహరించి దాంట్లో పరిష్కారం వెతుక్కుంటూ దేవుడు నీ పాపాన్ని బట్టి నిన్ను చంపాలి. ఈ లెక్క ప్రకారం అది న్యాయం, అది చట్టం. కానీ ఆలోచించండి, ఇలా చంపుకుంటూ పోతే ఎంతమంది చంపాలి? అందరినీ చంపాలి. అయితే దేవుడు పరిష్కారం చూపించినట్టు అయ్యబడసా, దావీదు నీ లెక్క ప్రకారం చచ్చిపోవాలి. కానీ ఇప్పుడు నా గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? దేవుడు నీ పాపాన్ని పరిహరించను. నినివే ప్రజలు లెక్కకు అందరిని చంపారు దేవుడు. కానీ దేవుడు తాను చేసిన పరిహారం ఏంటంటే ఆ శిక్ష అంతా తన మీద వేసుకొని 1,20,000 జనాంగానికి దేవుడు జీవాన్ని తిరిగి ప్రసాదించాడు. దావీదే కాదు, ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి మానవుడు తను చేసిన తప్పును బట్టి చనిపోవాలి. కానీ దేవుని పరిష్కారం మనందరినీ సజీవంగా తీసింది. గుర్తుందా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని పట్టుకొని వచ్చి శాస్త్రులు పరిశీలంతా యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తారు. అయ్యా, ధర్మశాస్త్రం చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టబడితే కనుక రాళ్ళతో కొట్టి ఆమెని చంపేయాలి. అయ్యా, ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపమంటుంది, మరి నువ్వేమంటావు చెప్పు అంటే ఆయన సింపుల్ అన్న మాట ఏంటో తెలుసా? మీలో పాపము చేయని వాడు మొదటి రాయి. ఆలోచించండి, ఆయన ఏం స్టేట్మెంట్ అంటే మీలో పాపము చేయని వాడు మొదటి రాయి. మనందరికీ తెలుసు అక్కడ రాయబడ్డ మాట, చిన్నది మొదలుకొని పెద్దల వరకు అందరు వెళ్ళిపోయినారు. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి ఇప్పుడు? పాపం లేని వాళ్ళు ఎవరు లేరు. పాపం లేనివాడు ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు. మరి జీవం ఎట్లా? ఆయన లాస్ట్ లో ఆ సందర్భం ముగింపులో ఆయన మాట తెలుసా? ఆయన ఆమెను చూసి, అమ్మా నీకెవరు శిక్ష అంటే ఆమె, అయ్యా ఎవరు శిక్ష విధించలేదు అన్నప్పుడు ఆయన అన్నమాట, నేను నీకు శిక్ష విధింపను. నీ పాపాన్ని బట్టి నేను చంపేస్తే అమ్మా నా ప్రేమకు విలువ లేకుండా పోతుంది. నేను ప్రేమించిన అంటే ఎవరు నమ్మలేదు. ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన అన్నమాట, నేను కూడా నీకు శిక్ష విధింపను. అంటే ఏమిచ్చింది దేవుడు? ఇప్పుడు తన శిక్షను తొలగించి తన జీవాన్ని ఆయన ఆ స్త్రీకి ఆ రోజు ప్రసాదించారు. అందుకే క్రీస్తులోని విమోచన మనందరినీ బ్రతికించింది రోజు. అది మర్చిపోతున్న జీవితం. నేను ఇంత పాపాలు చేస్తూ బ్రతికే, ఇంకా బ్రతికే దర్జాల బ్రతుకుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పాపానికి ఒకరోజు పరిష్కారం జరిగింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు అర్థమైనా అర్థం కాకుండా, నీ పాపం కొరకు దేవుడే తనను తాను సమర్పించుకున్నాడు. ఆయన సమర్పించుకున్న విధానం, నీ మీదికి రావాల్సిన శిక్ష, నీ మీదికి రావాల్సిన ఉగ్రత, నీ మీదికి రావాల్సిన ప్రతి పాప భారమంతా కూడా ఆయన భరించిండు. కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన యోనా అడిగిన మాట, యోనా ఒక్కడు చనిపోయినా నాకు బాధే, అలాంటిది ఇంత పెద్ద పట్టణమే నాశనం అయితే నాకు బాధ ఉండదా? యోనా, నీ బాధను తొలగించడానికి దేవుడు తనను తాను బాధపరుచుకున్నాడు.
మనకి ఇంకో 3 రోజులైతే ఆయన శిలువ మీద చేసిన ఆ బలియాగాన్ని ఆ 40 రోజులు ధ్యానించబోతున్నప్పుడు ఈ సిద్ధపాటుగా మీరు ఆలోచించాల్సిన మాట, ఆయన చేసిన సమర్పణ లేదా విమోచన మనందరినీ సజీవ లెక్కలో నిలబెట్టింది. కాబట్టి జీవానికి కారణం ఏంటిదంటే యేసుక్రీస్తు శిలువలో చేసిన బలియాగం మనందరినీ సజీవ లెక్కలో నిలబెట్టింది. అంత మాత్రమే కాదు, చూడండి, మన చదివిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఏమని ఆలోచన దేవుడి? అందరూ రక్షణ పొందారు, అందరూ రక్షింపబడి సత్యాన్ని తెలుసుకోవాలనేది ఆయన ఆరాటం. అర్థమైందా? నువ్వు సజీవునిగా చేయబడుతూ నువ్వేం గుర్తెరగాలయ్యా అంటే నువ్వు సత్యం ఏంటో గుర్తెరగాలి. నువ్వు రక్షించిన దేవుడు నీ పట్టున్న ప్రణాళికలో ఆయన భావం ఏంటయ్యా అంటే నువ్వు సత్యం ఏంటో గ్రహించాలి. ఈరోజు ఆయన విడిపించింది ఏదో నామకార్థంగానో ఏదో సర్లే పోలే అని కాదు. ఆ విమోచన క్రయధనం యొక్క సత్యాన్ని వాస్తవాన్ని గుర్తెరగాలి. అందుకే సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలో మీరు ఎదగాలని దేవుని ఆశ. ఏదో కల్పనా కథలో ఏదో పైపైన చెప్పిన మాటలో కాదు, ఓ వాస్తవం జరిగింది. ఆ వాస్తవం మానవాళ్ళందరికీ తెలియజేయాలి. అటు సత్యమే మనందరినీ ఈరోజు స్వతంత్రులుగా చేసింది. ఎవరు అవునన్నా కాదన్నా క్రీస్తు ఈ లోకంలో పాపులందరి కొరకు చనిపోయినది వాస్తవం. ఈ సత్యము నువ్వు గుర్తెరగాలి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట చదువుదాం. చూడండి, 45వ వచనం అనుకుంటా, ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయటము అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఎందుకు వచ్చిందంటే ఆయన నీ పాపాన్ని బట్టి నువ్వు ఎగతాళి చేయడానికి కాదు, నేను పాపం నుండి లేదా అసత్యం నుండి నేను సత్యంలోకి నడిపించడానికి దేవుడు దిగి వస్తాడు. ఆయన సత్యం ఏంటయ్యా అంటే ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. అందుకే వాకించాలి, ఆయన అందరి రక్షణ కొరకు నువ్వు అది ఆలోచించాలి. ఈరోజు ఆయన యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఒక్కరి కొరకే కాదు ఈ సమర్పణ త్యాగం అనేది. ఆయన బలియాగం మానవాళి అందరి కొరకు అనే సత్యాన్ని గుర్తెరగాలి. నేను పరిశుద్ధ గ్రంథం నుంచి ఓ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన ఓ సందర్భము, కొర్నేలి అనే ఓ భక్తుడు గురించి ఉంటుంది. అయితే ఆయన దేవుని ఎరిగిన వాడు కాదు, అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వాడు కానీ ఆయన ఏమంటారు ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వాడు కానీ ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రములకు ఎలాంటి సంబంధం లేని వాడు తాను దేవుని యొక్క విశ్వాసం నుంచి బ్రతుకుతా ఉన్నాడు. ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత దేవుడికి దర్శనం వచ్చిన తర్వాత ఈయన చివరికి కొర్నేలికి వచ్చిన తర్వాత రాయబడ్డ మాటలు చూడండి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం చదివితే ఒకసారి ఈ అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వాని ముట్టుకొనుటైనను ఏం తెలుసు మీకు అంటే మీరు బాగా ఆలోచించండి. మానవులు పెట్టుకున్న కట్టుబాట్లు అన్ని హద్దులతో మీరినాయి. అర్థమైందా? అందుకే నేను ఆయన ముట్టుకోను, నేను ఈయనతో మాట్లాడను, నేను ఆయన దగ్గరికి పోను అనేది మనుషులు ఎట్లా పెట్టుకున్నారో యూదులు కూడా పెట్టుకున్నారు. ఏమన్నా తెలుసా? క్రీస్తు చేసిన బలియాగం అది మన కొరకే.
అన్యులందరూ పాపులు, ఇక మనం మాత్రమే పరిశుద్ధులం, దేవుడు మనకు మాత్రమే సొంతం, దేవుడు మనకు మాత్రమే రక్షించిండు, దేవుడు మనతో మాత్రమే నిబంధన చేసిండు, దేవుడు మనకు మాత్రమే ప్రత్యక్షత ఇచ్చిండు, కాబట్టి మనం ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని యూదులు హద్దులు కట్టుబాట్లు పెట్టుకున్నారు. అందుకే ఏమన్నా తెలుసా, పేతురు ఆ రాయబడిన మాటలో చూడండి, అన్యునితో సహవాసం చేయలేనను అట్టి వారిని ముట్టుకుంటైనను యూదునికి ధర్మం కాదని. ఎవరికి ధర్మం కాదు? యూదులకు. ఎందుకు? యూదులందరూ ఎవరు? దేవుడి నిబంధన ప్రజలు. దేవుడు మా వంశంలోనే పుట్టినాడు, మా గోత్రంలోనే పుట్టినాడు, కానీ దేవుడు మాకు మాత్రమే సొంతం, కాబట్టి పక్కంతో మాకు సంబంధము లేదు. ఇది మానవుడు పెట్టుకున్న హద్దు. అయితే సత్యం ఏంటో తెలుసా? ఏ మనుషులు అయితే సత్యం ఏంటిది? ఇప్పుడు పేరు చూడండి, అదే వాక్యంలో చెప్పిన 2వ భాగంలో, అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏం చూపించినట్టు దేవుడు? అంటే మీరు బాగా ఆలోచించండి, సత్యం ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు ఎవరిని అసహించుకునేవాడు కాదు. అందరూ రక్షింపబడాలని ఈ సత్యం అందరికీ తెలవాలి. అందుకే ఆయన అన్నమాట, ఏ వ్యక్తి నిషేధింపబడ్డవాడు కాదు, ఏ వ్యక్తి కూడా అంటరాని వాడు కాదు. ఇవి మనుషులు పెట్టుకున్న హద్దులు. అయితే సత్యం ఏంటయ్యా అంటే, దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఆయన అందరి కొరకు బలియాగాన్ని అర్పించినవాడు. మనం మాత్రమే పవిత్రులం, మిగతాలందరూ పాపులు అని ఎప్పుడు అనుకోకండి దయచేసి. ఆయన బలియాగం ప్రపంచంలో ప్రతి మానవునికి సంబంధించి, వాళ్ళు ఒప్పుకోవడం తర్వాత సంగతి, కానీ దేవుడు చేసిన బలియాగం మాత్రం అందరికి సంబంధించింది. అందుకే దేవుడు పేతురుకు చూపించిన దర్శనంలో సత్యం ఏంటి, సారాంశం ఏంటయ్యా అంటే, పేతురు ఎవ్వరు కూడా అంటరాని వాళ్ళు కాదు, ఇది మనుషులు పెట్టుకుంది. అప్పుడు ఈయన వాక్యం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పటిదాకా ఎవరు కూడా వేరే, అంటే యూదులకు కాకుండా ఇంకా ఎవరికి వాక్యం చెప్పేవాళ్ళు కాదు. అలా ప్రారంభమైంది దేవుడు ఇచ్చిన దర్శనంలో. అందుకే ఇది జరిగిన తర్వాత కూడా మీరు చదివితే అపోస్తలుల కార్యం, పేతురుని ప్రశ్నిస్తారు, అయ్యా నువ్వు అన్యులకు ఎందుకు వాక్యం చెప్పినావు, అన్యుల దగ్గరికి ఎందుకు పోయినావంటే, ఆయన స్టోరీ అంతా అయ్యా నాకు దర్శనం చూపించిండు దేవుడు. ఆ దర్శనం యొక్క సారాంశం ఏంటంటే, ఈ సత్యము అందరికీ తెలవాలంట, అది వాస్తవం. కాబట్టి ఎవరిని అసహించుకోవడానికి వీలు లేదు. ఈరోజు మనం గుడికి వచ్చి పాటలు పాడినంత మాత్రాన గుడికి రాని వాళ్ళని చూసి అసహించుకోవాల్సిన అవసరం ఏమి మనకి లేదు. ఎందుకో తెలుసా? వాక్యం అంటది, ఆయన మంచి వారి మీదను చెడ్డ వారి మీదను ఆయన వానను ఎండను అన్నిటినీ కురిపించే దేవుడు. ఆయన అందరినీ సమానంగా చూసే దేవుడు. ఆయన విమోచన కార్యం గుర్తుపెట్టుకోండి. సత్యం ఏంటంటే మనందరినీ ఒకే స్థితిలోకి తీసుకుంటుంది. మనుషులందరికీ ఒకే స్థితి ఉండాలి. ఏంటో తెలుసా? ఉంటే అందరూ పాపులు, లేదా ఉంటే అందరూ పరిశుద్ధులు. ఎటో ఒక సైడ్ ఉండాలి. అయితే ఇటు వాళ్ళందరినీ ఇటు తీసుకురావడానికి, అంటే పాపంలో ఉన్న వాళ్ళందరినీ పరిశుద్ధతలో తీసుకురావడానికి ఆయన మనుషులందరి రక్షణ కొరకు ఆయన తనను తాను సమర్పించుకున్నాడు. అది మనందరం తెలుసుకోవాల్సిన మాట. అందుకే పౌలు భక్తుడు రాస్తాడు, యూదులని గ్రీసు దేశస్థులని, దాసుడని స్వతంత్రుడని, స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. దేవుని రక్షణ అందరికీ సమానంగా అనుగ్రహించబడింది. కాబట్టి నీవు దేవుని ప్రణాళికలో ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తివో, దేవుని ఎరుగని వారు కూడా దేవుని రక్షణలో అంతే ప్రాముఖ్యమైన. అలాంటి దేవుడిని వెంబడిస్తున్న మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన మాట, మనకు కూడా హద్దులు ఉన్నాయి. ఈరోజు చాలా మనకు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంకా మన బంధువులు కొందరు ఉంటారు. అంటే ఒకవేళ అక్కడి నుంచి నేను మార్పు చెందితే కానీ
మీరు మార్పు చెందిన తర్వాత అప్పటిదాకా అందరితో బాగుంటారు, మానవ శాతానికి ఏమైతుందో అర్థం కాదు. అక్కడ లేక బతుకుతారు వాళ్ళతోనిగా. తెలుసా చాలా మంది మిమ్మల్ని అసహించుకోవడానికి కారణం ఇన్ని రోజులు బాగుపడి చేసేది అనుకోగానే ఏమైంది అని మీరు చెడగొట్టించారు. ఇంటర్నెట్ చెడగొట్టి కావాలి సార్, మీరు అంత దౌర్భాగ్యంగా చేస్తారు. యాక్చువల్గా నీవు చేయబడి చేయకు, కానీ వాళ్ళతో ఎట్లా ప్రేమతో ఉన్నావో ఆ ప్రేమ ఎప్పుడు చెడిపోవద్దు. దేవుడు ప్రేమ చెడగొట్టుకోవాలి, ఎప్పుడు దేవుడు ఎప్పుడు బంధాన్ని చెడగొట్టుకోవాలి. నీకు చేతనైతే వారిని కూడా సత్యంలో గడపడానికి ప్రయత్నం చేయి, అంతే తప్ప వారిని అసహించుకునే పని మాత్రం ఎప్పుడు చేయదు. నువ్వు తెలుసుకున్నట్టే వారు కూడా తెలుసుకోవాలన్న ఆరాటం నీకు ఉండాలి తప్ప నేను వారితో మాట్లాడను, వాళ్ళ ఇంటికి పోను, వారితో ముచ్చట్లు పెట్టను, వారు చెప్పింది చేయను, వారు పెట్టింది తినను అంటే నువ్వు వాళ్ళ ఇంటికి పోనప్పుడు వాడిని ఇంటికి కూడా వాడిని ఇంటికి రానప్పుడు వాళ్ళ ఇంటికి పోనప్పుడు వేసేప్పుడు చెప్పినట్టు మరి పేరు ఏమన్నాడు, అయ్యా యూదులు అన్నిటితో సహవాసం చేసిన వాడిని ముట్టుకోవడం కూడా మాకు ఏంటో తెలుసా అంటే ఇల్లు కూడా అప్పుడు ముట్టుతో బతికినారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, బాబు ఎవ్వడు నిషేధింపదగిన వాడు. అందుకే పేతురు ఆ 10వ అధ్యాయం చేసిన డైలాగ్ ఏంటో తెలుసా, దేవుడు పక్షపాతి కాదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే దేవుడు ఒక వర్గాన్ని మాత్రమే ప్రేమించి ఒక వర్గాన్ని మాత్రమే కాపాడి ఒక ప్రజలను మాత్రమే ప్రేమించేవాడు కాదు. ఆయన ప్రేమ, ఆయన కార్యం అందరికీ సంబంధించింది. దేవుడు పక్షపాతి కాడని నేను తెలుసుకుని ఉన్నాను. కానీ మన ప్రవర్తన ఎప్పుడో తెలుసా, దేవుడు మాకు మాత్రమే సంబంధించిన, మేము మాత్రమే పరిశుద్ధులం, మీరంతా మీకు మాకు సంబంధము అన్నట్టే బతుకుతాం. కానీ జాగ్రత్త, ఆయన అంటున్న మాట పౌలు తిమోతికి రాస్తున్న మాట, అయ్యా అందరూ రక్షింపబడాలని ఆయన అందరి కొరకు ప్రాణత్యాగం చేసిండు. ఇది సత్యం. కాబట్టి ఎవరిని నిషేధించడానికి అవకాశం లేదు, ఎవరిని త్రోసివేయద్దు. అందరికీ ఈ సత్యాన్ని నువ్వు చెప్పాలి. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అయ్యగారని, సంఘస్థులని, గుడి బయటని, గుడికి వచ్చని ఏ భేదము దేవుడికి లేదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించింది. అందుకే ఆయన విమోచన కార్యము మనందరినీ ఓ సమానత్వంలోకి నడిపించింది. ఇక మనకు ఏ భేదం ఉండదు. మనం అంటే మన దగ్గర మన ప్రాంతాలలో ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మకున్నాక కూడా గుడిలో కూడా కులాల గురించి మాట్లాడుకుంటారు. అది చాలా దౌర్భాగ్యం. యాక్చువల్ ఎప్పుడు మాట్లాడుతారు అయ్యారు, మీరు మాట్లాడుకోమంటారు. మీరు మాట్లాడుకునే సందర్భం ఒక్కటి చెప్పాలని, ఒకటే మీరే చెప్పారు. యాక్చువల్ ఎప్పుడో తెలుసా, పెళ్లి సంబంధం వచ్చిందని ఫస్ట్ అదే మాట్లాడో తెలుసా, మనోడైనా అది ఏసే నమ్ముకున్నట్ట నమ్ముకోనట్ట. ఇప్పుడు చెప్పండి, ఏసే నమ్ముకున్నట్ట నమ్ముకోనట్ట. నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా, వాడు రక్షింపబడ్డా లేదా, వాడు యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచిన వాడు కాదు. అది ఒక్కటే నీ ప్రయారిటీ అయి కాదు తప్ప వాడు మనోడేనా. అందుకే మనకు కులంతో సెట్ అయింది మనకి. యాక్చువల్గా యేసుక్రీస్తు అందరు సమానంగా ఆయన అన్నాడు, కానీ మనమే మనం తెలుసా, ఆయన అందరి సమానంగా చూస్తాడేమో, కానీ సంఘం మాత్రం ఎప్పుడు చర్చిలో కూడా 2వ వాడ 3వ వాడ మాట్లాడుకుంటాం మనం. అంటే మీరు వేసే నమ్ముకున్నాక కూడా ఇంకెట్లా బతుకులో తెలుసా, దిగిపోయే బ్రతుకుతున్నారు. ఆయన సమానత్వంలో కలపాలని ప్రయత్నం చేసిండు, కానీ నమ్ముకున్నాక మీరు ఇంకా చెడగొట్టునే ఉన్నారు. అది అట్లీస్ట్ నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాకన్నా నువ్వు దాని నుంచి బయటికి రావాలి. అయ్యో అందరు చూస్తారయ్యారు, అందరు చూస్తుంటే కాదు, కానీ అందరిలాగా బతకడానికి వీలు లేదు. నువ్వు తెలిసినా నువ్వు ఎరిగినా నీ సత్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తే కనుక
నీకు సత్యం తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. నీ మనస్సులో ఈ సమానత్వం అనేది రాదు. మనిషిని మనిషిగా చూడలేనప్పుడు నువ్వు క్రైస్తవుడిగా రాజ్యం. అర్థమైందా నేను చెప్పిన మాట? ఓ వ్యక్తిని మనం ఎందుకు గౌరవిస్తాం కదా? చాలా మంది మన వ్యక్తులను గౌరవించిన కారణం ఏంటంటే అంటే వారికి డబ్బులను, వారికి ఏమంటారు అధికారములను, వారికి ఇంకేదేదో ఉందని గౌరవిస్తాం. కానీ ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఇవేమి అవసరం లేదు. నీవు వ్యక్తిని, నీ ఎదుగుతున్న వాడు ఒక వ్యక్తి అనే స్పృహలో నువ్వు రాగలిగితే చాలా యాక్చువల్గా దేవుడు నన్ను చేసినట్టే నా ఎదుటి వాడిని కూడా చేసిండు అనే అవగాహనని కలిగిన రోజున నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడించిన వాడు వాడు. దేవుడు అందరికీ ఆయన పోలిక ఇచ్చాడు. అవునా? అంటే అందరు ఎవరు? ఇప్పుడు అందరూ సమానమేనా? మరి అందరూ సమానమైనప్పుడు అందరూ దేవుడి పోలికలో ఉన్నప్పుడు ఒకరిని తిట్టినామంటే ఎవరు తిట్టినట్టు? చెప్పండి. ఒకరిని చూసి తిట్టినామంటే ఎవరు తిట్టినట్టు? ఎవరు తిట్టినట్టు తెలుసా? నువ్వు దేవుడు తిట్టినట్టు యాక్చువల్. అంటే పోలిక ఎవరిది? దేవుడు. ఎవరా నల్లగా ఎవరు అన్నట్టు తెలుసా? యాక్చువల్ అన్నట్టు కాదు. ఎవరు అన్నట్టు తెలుసా? నన్ను చేసిన నా సృష్టికర్తను అంటే తెలుసా? నా పోలికలు ఎవరికో తెలుసా? నీ పోలికలు ఎవరికో తెలుసా? దేవుని. అందుకే అన్నాడు, యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, యజమానుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము పెట్టుకోవద్దు, అందరూ సమానమే. క్రీస్తు విమోచన మనందరి సమానత్వంలోకి నడిపించింది. అందుకే ఆ ప్రేమను ఎరిగిన అపోస్తులందరూ చంపినా కొడతా ఉన్నా వారికి దేవుని ప్రేమని ప్రకటించారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించండి. అపోస్తుల కార్యము నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు చదివితే ఏ రోజు ఎక్కడ కూడా వాళ్ళు ఒకరిని హింసించినట్టు మీకు కనబడదు. మనం చదివిన పాఠ్య భాగంలో కూడా ఏముందో తెలుసా? మనం మంచిగా బ్రతుకుతాం. రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన యాచనలు మీరు చేయండి. ఎవరి కొరకు? అందరి కొరకు. ఎందుకు అందరి కొరకు? అందరూ సమానమే కాబట్టి. సో క్రీస్తులోని విమోచన మనల్ని సజీవుగా చేయడంతో పాటు మనందరం ఏం చేసిందో తెలుసా? సమానత్వంలోకి నడిపించింది. ఏ భేదము లేకుండా అందరము కలిసి ఒక్కటిగా బ్రతకటానికి మనకు అవకాశం దొరికింది. అప్పటి మటుకు మనం విడిపోయి బ్రతికినాం, కానీ ఆయన విమోచన కార్యం మనందరినీ కలిపి. నీకు సింపుల్ గా చెప్పాలి అంటే కనుక మనందరము ఆయా ప్రాంతంలో ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి బ్రతికిన వాళ్ళము ఈ గుడిలో అందరం ఒకటవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు డబ్బున్నారో నాకు డబ్బు లేదనో కాదు, మనందరినీ కలిపిన వాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అర్థమైందా? ఇక్కడ కూర్చున్న మనందరికీ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఆయన ఒక్కడే. ఆయన విశ్వాసం వచ్చిన కాబట్టి అందరం ఇక్కడ కూడుకున్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం తెలుసు కాబట్టి మన అందరం ఇక్కడ కూడుకున్నాం. ఈ మాట తెలియకపోతే ఆలోచించండి. ఈ సత్యం మనకు గుర్తులేకపోతే నువ్వు ఎవరు, నేను. అవునా? నన్ను ఎందుకు చేర్చుకున్నారు అంటే నేను అయ్యానని మళ్ళీ సెకండరీ. నన్ను చేర్చుకోవడానికి మనందరం కలవడానికి కారణం ఏంటో తెలుసా? నన్ను కూడా మీ అందరితో సమానంగా దేవుడు చూసిట్టున్నాడు. ఇక చివరి విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక చూడండి, మనం చదివిన మార్కు సువార్త 2వ అధ్యాయం మన 15వ వచనం నుంచి ఒకసారి మన మాట చదువుతాం. అతని ఇంట ఆయన భోజనంలో కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి ఇటు వారు అనేకులు వారు ఆయనను జాగ్రత్త. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో కూర్చున్నారు? సుంకరులు, పాపులు. బాగా ఆలోచించండి. ఇది ఎవరు? పరిశుద్ధుడు. అవునా? ఇక్కడ ఉన్నదారు ఏమైనా సంబంధం ఉందా ఇద్దరికి? మీరు బాగా ఆలోచించండి. మీకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు?
మన ఫ్రెండ్స్ కూడా ఎట్లా చూసుకున్నామంటే మన స్టేటస్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా మన స్టేటస్కి తగ్గట్టే మన ఫ్రెండ్స్ ఉంటారు. మీకు రాసిన ఫ్రెండా కాదు, ఎప్పటికి కాదు, మీరు అభిమానం అయితలేము, కానీ మీ ఫ్రెండ్ ఎప్పుడు రాసిన ఫ్రెండ్స్ ఉంటారు, ఆయన స్టేటస్ తగ్గినట్లు ఉంటారు. నేను తప్పట్లే, ఎవరైనా కూడా అర్థమైందా? కానీ ఈ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా, ఈయన స్టేటస్ ని బట్టి ఎవరు ఫ్రెండ్షిప్ చేసుకోలేడు. ఈయన పరిశుద్ధుడు, పరలోకంలో నివసించేవాడు, దూతలతో పోరాడుతున్నవాడు. ఇప్పుడు ఎవరి మధ్య ఉన్నాడో తెలుసా? పాపుల మధ్య. ఎవరు చేసినా ఏ పని యాక్చువల్గా నేను స్టేటస్ ఫ్రెండ్షిప్ అని ఎందుకు అన్నానో తెలుసా? మీకు బాగా క్లుప్తంగా అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ జర్నీ చేసేటప్పుడు అడుగునేటోడు, అర్థమైందా? అనుకున్నా ఎవరు నీ పక్కన చూసుకుంటే ఒప్పుకుంటావా? వానన్నా ఎవరు పొమ్మంటారు, ఎవరు ఎంత చదవకపోతే నువ్వన్నా నిజాన్ని పక్కన మాత్రం ఎందుకు? స్టేటస్. నా స్టేటస్ ఏంటి, వీడి స్టేటస్ ఏంటి? అదే మంచి చీర కట్టుకొని వస్తే, ఓ మంచి బట్టలు వేసుకొని వస్తే, అమ్మాయిలు మనకంటే చాలా జాగ్రత్తగా మన జరగమానగానే సైలెంట్గా జరుగుతుంది. ఎందుకు? ఏడు మనకంటే. సో స్టేటస్ చూసి మనం ఫ్రెండ్షిప్ విలువలను పెడతాం. కానీ దేవుడు ఎంత గొప్పలో చూడండి, ఆయన గురించి రాయబడ్డ మాట, ఈ పరిశుద్ధుడు, ఈ పరమాత్ముడు, పాపం లేని వాడు, ఆయన ఎవరితో ఉన్నాడంట తెలుసా? పాపులతో ఈయన భోజనము చేయకుండాను. అది కంటిన్యూషన్ ఏంటో తెలుసా? పరిచయులు శాస్త్రులు చూసి, మీ యజమాని లేదా మీ గురువు ఏంటయ్యా పాపులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ శాస్త్రులు పరిచయులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎప్పుడు సుందరులతోని, సమరలతోని ఫ్రెండ్షిప్ లేదు వీళ్ళకి. అర్థమైందా? కానీ దేవుడు ఎంత మంచిదంటే క్రీస్తు విమోచన కార్యము మనందరినీ దేవుడితో కలిసి బతికింపజేసింది. దేవుడి దగ్గరికి వచ్చే యోగ్యత అర్హత నాకు కూడా లేదు యాక్చువల్గా. అసలు దేవుడి వాక్యం చదివేంత యోగ్యత నాకు కూడా లేదు. కానీ ఎట్లా వచ్చిందయ్యా ఈ ధైర్యం అంటే, ఒక వ్యక్తి నన్ను ప్రేమించి తనను తాను సమర్పించుకోవడంతో ఆయనతో మాట్లాడే ఆశ పుట్టించింది. ఆయనతో సహవాసం ఎట్లొచ్చిందయ్యా అంటే ఆయన చేసిన కార్యాన్ని బట్టి. ఆయన విమోచన దేవుని సహవాసంలోకి నడిపించింది. మనం నీకు గుర్తుంది కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన స్టోరీ, పదే చాలా సార్లు చదివిన మాట. అప్పుడు దాకా అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అట్లా జరగకపోయింది. ఇది నా ఆలోచన లేదా మనకు అర్థమయ్యేది కావాలని చెప్తుంది మాట. అప్పుడు దాకా రాష్ట్రం పుస్తకం తిరిగి ఇద్దరు. ఎవరిద్దరు? నేను ఆదికాండం 3వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను, నీ గురించి మాట్లాడతాను. ఎవరిద్దరు? దేవుడు, ఆదాము. అర్థమైనా? రాష్ట్రం పుస్తకం తిరిగి ఇద్దరు కలిసి మాట్లాడిన, ఎటుపోయినా కలిసిపోయినా, ఇద్దరు కలిసి సహవాసం చేసి కలిసి ఇద్దరు అన్ని చేసి సడన్ ఏమైంది? ఒక రోజు నేను రాగా నేనేమంటున్నావు తెలుసా? అయ్యా నీ స్వరం వినంగానే నాకు నేను రావాలంటే చూడాలంటే ఎందుకు వచ్చింది ఎడబాటు? ఏదో చేయరాది మరి ఎట్లా కలవాలి ఇద్దరు? మరి ఆ కలవటానికి క్రీస్తు శిలువలో చనిపోవాల్సి వచ్చింది. దేవుడితో తిరిగి సహవాసం చేయాలి. అయ్యో మళ్ళా ఆయన ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఆయనతో కూర్చొని మాట్లాడాలి, ఆయనతో నడవాలి, ఆయనతో మనకున్న బాధలన్నీ చెప్పుకోవాలి, ఆయనతో మన మనసంతా పంచుకోవాలి, ఆయన పక్కన కూర్చోవాలి. కానీ యోగ్యత లేదు. అయ్యా నీ స్వరం వింటే భయం అవుతుంది, చచ్చిపోతామని ఇశ్రాయేలు ప్రజలు అన్నారు. కానీ దేవుడే చేసిన కార్యం, ఆ ప్రజల కొరకు ఆయన వారి కొరకు తిరిగి వచ్చినాడు, వారితో కలిసి బ్రతికినాడు, ప్రజల్లో ఒకడుగా ఆయన చేసుకున్నాడు. అందుకే ఆయన అన్నమాట, ఈయన పాపులతోనూ సుంకరులతోనూ సహవాసము. మీరు బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు మనకి ఇవ్వబడ్డ అమృత పరిస్థితి జీవితం అంతట్లో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఎవరు? ఎప్పుడు శాస్త్రులు, పెద్ద చదువుకున్న వాళ్ళు లేరు. ఇవ్వాలండి బాగా డబ్బున్నోళ్ళు, బాగా వాక్యం తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ప్రశ్న చేస్తారే. ఎవరు చేసిందో తెలుసా? కుష్ఠరోగులు ఆయన దగ్గరకు వస్తున్నారు. ఈయనకి ఆయన సంబంధం ఉందా?
వ్యభిచారాల దగ్గరకు వస్తున్నారు, పాపుల దగ్గరకు వస్తున్నారు. అందరూ ఈ లోకంలో అసహించబడ్డ వాళ్ళు, ద్వేషించబడ్డ వాళ్ళు, పాపులను భరించబడ్డ వాళ్ళు అందరినీ దేవుడు కలుపుకున్నాడు. మేము పరిశుద్ధుల మనవులను మాత్రం ఎవరు దేవుడితో కలవలేకపోయారు. అది చిత్రం యాక్షన్. ఈ ఇశ్రాయేల్ ప్రజలు లేదా మీరు బాగా ఆలోచించండి, శాస్త్రులు పరిశీలన అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం చూస్తున్నారు. యోహాను దగ్గరకు వచ్చి ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు క్రీస్తువా? చెప్పయ్యా దయచేశాను. ఆయన కాదా బాబు, నేను ముందు వచ్చిన ఆయనకు వస్తాడని ఆయన క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వేసే వచ్చి నేనే వేసానంటే ఏమంటారు తెలుసా? నువ్వు కాదంటారు. కాదంటేమో నువ్వు వారా అని అడిగారు. నేనేరా బాబు మెస్సయ్య అంటే మెస్సయ్య కాదంటారు. ఏమన్నా ఈయన పాపులతోనూ శుద్ధతతోనూ సహవాసం చేసింది. నీకు నాకు ప్రార్థించే భాగ్యం ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు అనే మధ్యవర్తి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నేను పదే పదే ఈ మాట జ్ఞాపకం చేయడానికి కారణం, మానవులందరికీ యోగ్యత ఆయన ద్వారానే ప్రసాదించబడింది. నేను సందర్భాన్ని గుర్తు చేస్తాను చూడండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిన సత్యమే అది. మీరు మొదటి వచనాన్ని చదివితే కనుక ఒక వాక్యం మనకు స్పష్టంగా ఒక వచనం మనకు అర్థమవుతుంది. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలగజేసి అతని చేత దేవుడే ఎవరిచ్చినారంటే ఈ స్తోమత దేవుడే. ఎవరిచ్చినట్ట విజయం? దేవుడే ఇచ్చాడు. అయితే మనం ఏం తెలియదు తెలుసా? నయమానికి ఏం తెలియదంటే ఇదంతా నేను చేసిన అనుకుంటున్నాడు. ఇది నా బలం, నా శక్తి, నా సైన్యం అనుకుంటున్నాడు. కానీ మనం అనుకున్న వీక్ పాయింట్ ఏంటో తెలుసా? కుష్ఠరోగం. మనకున్న వీక్ పాయింట్ కుష్ఠరోగం కన్నా భయంకరమైంది ఏంటో తెలుసా? అహం, గర్వం. ఈ గర్వాన్ని బట్టి దేవుని గుర్తించలేడు మనోడు. అర్థమైందా? అందుకే గర్వం ఎట్లా చెప్తే వైగారు అంటే, మీరు బాగా చదవండి ఆ సందర్భం అంతా 5వ అధ్యాయం అంతా. అక్కడికి పోయి నాకు బాగు చేయాలంటే ఎలిషా ఏం చేసిందో తెలుసా? ఓ పనులు సరైన మాత్రం పోయి అని యోగాలలో కుదరమని రాబోయి నేను నాకు చూడాలనుకుంటుంది అంటే ఇంక రోజం వచ్చింది. నేను సైన్యాధిపతిని, నేను వస్తే ఆయన వచ్చి దిగొచ్చి చేతులు కట్టుకొని అయ్యా నన్ను ఏం చేయమంటూ కూర్చోండి, సాపేయాలా, కార్పెట్ వేయాలా, కీలు అవుతావా, పాలు అవుతావా, గడ్డ వేయాలా, చాలా ఇవన్నీ అడగలను. కానీ నన్ను ఏం అడుగుతున్నాను? అది ఎవరు పంపించిండు? పనులు పంపిస్తాడా అని వాడు కోపంలో పోతున్నాడు. ఏమడ్డం వచ్చింది ఇప్పుడు? అహం. అహం. పనులు ఏమన్నాడు తెలుసా? అయ్యా ఒక్క మాట చెప్తాను, ఏం అనుకోవట్లేదు. సరే చెప్పయ్యా అంటే ఆ ప్రవక్త డబ్బీమంటే ఏకపోతుంటివా? ఇస్తుంటివి కదా. బంగారం ఏమంటే ఏకపోతుంటివా? ఇస్తుంటివి కదా. మరి నదుల దగ్గర చాలా సింపుల్ పని కదయ్యా అంటే అప్పుడు మనం అమ్మ పైకి పోయి అప్పుడు యోధానంలో మునిగిన్నాడు. అంటే దేవుడితో నువ్వు బతకలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను చేసిన, నేను ప్రార్థన చేస్తా బాగా, నీకు ఏం తెలుసాయో తప్పు అనుకోకండి. ఒకసారి ఒక ఆయన గొడవ పడుతూ నాకు వేరే విషయంలో వాదన పెట్టుకొని మధ్యలో ఏమన్నాడంటే, నీకేం తెలుసా నేను భాషలలో మాట్లాడతాను. నేనన్నా భాషలో మాట్లాడితే నీకు గొప్ప, నాకేం గొప్ప? నువ్వు మాట్లాడితే నీకు గొప్ప, నాకేం అవసరం అంటే మన గర్వం ఏంటో తెలుసా? నేను బాగా ప్రార్థనా పరుడిని, నేను బాగా పాటలు పాడతా, నేను బాగా ప్రసంగం చేస్తా, నేను అందరిలో మంచిగా ఉంటా. ఈ స్వనీతి అనేది అహం. ఆ శాస్త్రంలో పరిశీలు దేవుని ఎందుకు స్వీకరించలేదయ్యా అంటే వాళ్ళు అహం ఉంది. ఆ అహం పక్కన పెడితే నువ్వు దేవుడితో సహవాసంలో నడిపించవచ్చు. వాళ్ళందరూ రాలేరు. మీరు ఆలోచించండి, ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా మీకు జక్కయ్య గురించి ఉంటుంది. అవునా? ఒక్క వచనం చూడండి. వాళ్ళు అనుకుంటున్న మాటల్ని బట్టి మనం ఒక మాట అర్థం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు 7వ సరే వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా
అతడు త్వరగా దిగి ఆ. సంతోషంతో ఆయనను చేర్చుకొని ఆ, అందరూ అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద ఈయన పాపి అయిన మనుషుల యొక్క బస చేయ వెళ్ళనని ఆ, చాలా సనుగుకొని బాగా వినండి. ఆ ఒక్క వచనం మీకు ఏమర్థమైంది? ఈయన పాపి అయిన ఇంటికి బస చేయగా పోయిండు వెళ్ళేది అంటే వీళ్ళు పోతలేరు. ఈ మూడు ఎవరు పోయినారు? యేసయ్య పరిశుద్ధుడు పోయి ఎవరింటికి? పాపి ఓ పాపి ఇంటికి. వాళ్ళు అనుకున్న వాళ్ళు చూడండి, 5వ వచనంలో రాయబడిన మాట, ఆయన వెళ్ళను అంటే వీళ్ళు పోయే మనుషులకి, లేదు అలాంటి మాట్లాడే మనసు వీళ్ళకి లేదు. కానీ ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఆ దేవుడు నీతో సహవాసం చేయాలని కోరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నీతో కలిసి బ్రతకాలని కోరుకున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినట్టు నా ప్రజలు నా దగ్గరికి రాలేకపోయినారు. సో దేవుడే చేసిన పని, ఆయనే మన దగ్గరికి దిగొచ్చింది. అయ్యో ఈ ప్రజలు వారిని వారు బాగు చేసుకోలేకపోయినారు, కాబట్టి దేవుడే ఈ కార్యాన్ని తలపెట్టి ముగించినాడు. నువ్వు వెలివేయబట్టి వాక్యం అంటుంది, నీ కొరకు ఒకరు ఎప్పుడు ప్రేమించావు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒకరు ఎప్పుడు. ఆయన మనందరితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డది. అందుకే చూడండి, రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతాం. 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతాం. 5వ అధ్యాయం 17వ. అప్పుడు ఆ, యెహోవాకు తప్ప యెహోవాకు తప్ప దహన బలినైనను ఆ, మరి ఏ బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు ఆ, నేనికను అర్పింపను. ఆ, 2 అక్కడ రాయబడ్డ మాట, అయ్యా ఇన్ని రోజులు ఈ దేవుడికి తెలవకుండానే బతికేసినానే, కానీ నేను ఏమన్నా తెలుసా, నా జీవితాన్ని మార్చుకొని నన్ను స్వస్థపరిచిన ఆ దేవుడిని నేను ఇప్పటి నుంచి ఆరాధిస్తా. ఇప్పటి మటుకు నేను ఏం చేసినానో తెలుసా, అవసరం అంటుంది, నేను ఆయా దేవతలకు నేను బలి అర్పించు. ప్రార్థన చేసిన, కానీ ఇక నుంచి ఈ దేవుడితో నేను సహవాసంలో ఎదగాలని ఆశపడుతున్నా. నాకు కొంచెం మట్టి ఇప్పిస్తావా? నా దేశంలో నేను అది పెట్టుకొని నేను ఆ దేవుడికి నేను ప్రార్థన చేస్తా. ఎట్లొచ్చింది ఈ వాక్యం అంటే, దేవుడు అనుగ్రహించిన అస్వస్థత కార్యం తన అహాన్ని, తన గర్వాన్ని అంతా పక్కన పెట్టేసింది. రథం మీద నిలబడి ఎలిషాను రమ్మను అతోడు ఈ రథం మీద తిరిగి పరిగెత్తుకుంటూ ఎలిషా ఏమంటారు సార్, అయ్యా దయచేసి బహుమానం తీసుకో, బతిమిలాడు ఆయన ఇలా మీది వస్తున్నా చదివితే, కానీ ఒక్క నూలు కూడా ప్రవక్త తీసుకో. ఎందుకు తెలుసా, దేవుని సహవాసంలో ఎదిగిన వాడు దేన్ని కూడా ఆశించాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు క్రీస్తు మనందరినీ విమోచించింది ఎందుకయ్యా అంటే, దేవుని సహవాసంలో బలపడాలి. చెక్కయ్య ఎవరు మాట్లాడలేదు అతనితో, ఎవరు తినవా తీరాయన పలకరించడం లేదు చెక్కయ్య కబరు, కానీ కావాల్సిన అన్నీ ఉన్నాయి చెక్కయ్య. మన స్టైల్లో చెప్పాలి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, మనం స్టేట్ గవర్నమెంట్ కాదు. చెక్కయ్య సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అర్థమైందా? మంచి అధికారం, కావాల్సినంత డబ్బు. ఎంత డబ్బు అంటే, నేను ఆలోచించినప్పుడల్లా పర్సన్ ఏంటంటే, సగం బీదలకు వచ్చింది. అవునా? సగం బీదలకు వచ్చిన ఇంకెంతుందో తెలుసా? మీరు అది నేను స్టార్టింగ్ చదివితే, అయ్యా ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటే మనకి 4 గంటలు 4 రూపాయలు ఇస్తా. అవునా? రూపాయికి 4 రూపాయలు వచ్చిన ఎంత మిగిలిందో తెలుసా మన దగ్గర? సగం మిగిలింది. అందుకే అంటాడు, అయ్యా సగం బీదలకి ఇచ్చేస్తా. అసలు ఎంత గొప్పగా యాక్చువల్గా ఆలోచించండి. రూపాయికి 4 రూపాయలు ఇచ్చిన మన దగ్గర ఎంత సగం ఆస్తి మిగిలిందంట. ఆ సగం కూడా ఎవరు పంచుతాడంట? ఎందుకు తెలుసా? నేను అనుకుంటా ఆ మాట, ఎంతవరకు దేవా నన్ను ఎవ్వడు పలకరించలే, ఎంతవరకు దేవా నా ఇంటికి ఎవరు రాలేదు, ఎంతవరకు నేను బాగున్నా సచ్చినా అడిగినప్పుడు లేడయ్యా నన్ను. నువ్వు ఎంత గొప్ప అంటే, నా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చొని అన్నం తిను, నీకంటే గొప్పడు నాకు ఎవడు. నేను బయటికి పోతే సలాం కొట్టేటోళ్ళు అందరూ ఉన్నారు, కానీ నన్ను తిట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వెంత మంచిగా బట్టి నాతో మాట్లాడడానికి వచ్చిన, అరే చూడని ఆశతో వచ్చినాను, ఓ తెలియదు
నేను ఎవరు నాకు సహాయం చేయకపోతే నేనే కష్టపడి చెట్టు ఎక్కినా అంటే ఎవ్వడు నాకు సహాయం కూడా చేసేటోళ్ళు లేడు. నువ్వెంత మంచిగా కట్ట దేవా నాకు పిలిచి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చున్నావు. నీ సహవాసం గొప్పది. ఎవడా ధైర్యం చేయలేదు కానీ దేవా నువ్వు నీ సహవాసం నాకు ఇచ్చి అందుకే ఆయన సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. అంటే ఎవడన్నా పలకరిస్తాడేమో అని ఎన్ని రోజులు ఎదురు చూసుకుంటూ జగ్గయ్య అవసరం ఆ బాధంతా ఆయన సహవాసంతో పోయింది. ఆయన కష్టమంతా ఆయన సహవాసంతో పట్టుకున్నాడు. అందుకే దేవుడితో సహవాసం చేయాలి. ఆ దేవుడే తన ప్రేమను బట్టి నీ కొరకు దిగి వచ్చింది. అందుకే ఈ మాట చెప్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు. ఆ ప్రేమ ఏమిటయ్యా అంటే ఆ కింది వస్తువులో చదువుతాం కదా, ఆయన త్యాగం ఉంది అందులో, ఆయన నిత్య జీవం ఉంది అందులో. అది ఆయన చేసిన పని. మీరు ఆ వచనం అంతా మనందరికీ తెలుసు. ఆ వచనంలో ఏముందయ్యా అంటే మనది ఏం లేదు. ఆ వచనంలో మీరు బాగా చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించు. మనం ఏం చేసినాం? మన గురించి రాయబడ్డా దేవుడు లోకమును ఎంతో ప్రేమించేది. దేవుడే ప్రేమించాడు. మరి ఏం చేసిందయ్యా? కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారిని విశ్వాసము ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించి. మరి మనం ఏం చేసినాం? వల్ల మన పాత్ర ఏమన్నా కనపడడానికి 3:6 వచనంలో మన పాత్ర ఏం లేదు. జాగ్రత్త, మనది ఏం లేదు రక్షింపబడటానికి. అది అంతా ఆయన ప్రేమ. అందుకే ఆయన త్యాగం నేను సజీవ లెక్కలో పెట్టింది. ఈరోజు మర్చిపో పాట పాడతాం, ఎంత పాపినైనను యేసు చేర్చుకొను. ఆ సజీవ లెక్కలో నిలబెట్టి దేవుళ్ళు నేను సమానత్వంలోకి నడిపిస్తూ చివరిగా దేవుడి సహవాసంలో బలపరచు. దేవుడికి దూరంగా బ్రతకాల్సిన, దేవుడు తెలవకుండా బ్రతకాల్సిన ఆ దేవుడు మన చేయి పట్టుకొని మనం నడిపిస్తున్నాడు. అది ఆయన ప్రేమలో ఉన్న త్యాగం. ఇది నీకు నాకు మాత్రమే కాదు, భూమిలో పుట్టే ప్రతి మానవుడు కొరకు ఉంది. కాబట్టి మనందరం ఈ లెక్కన్ సీజన్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన శ్రమ, ఆయన త్యాగం నన్ను సజీవంగా ఇస్తే, ఆయన శ్రమ, ఆయన త్యాగం నన్ను ఆయనకు నిలబెట్టగలిగింది. ఆయన సహవాసంలో నన్ను నడిపించగలిగింది. ఆయన ప్రేమ అందరినీ హక్కున చేర్చుకుంది. ఆయన ఎవరిని కోసివేసేవాడు, ఎవరిని పునీకరించేవాడు. ఈ మాట చెప్పి ముగిస్తాను. రాయబడ్డ మాట, నా యొక్క కోర్చువాన్ని నేను ఎంత మాత్రము ఎవరన్నా కానీ ఆయన తోసివేసే దేవుడు. కారణం ఆయన ప్రేమ నేను ఎప్పుడు కూడా క్షమించాలని ఆశపడ్డాను. కాబట్టి మనందరం ఏ రోజు కలిగిన యోగ్యత అడగక మనం చేసుకుంది కాదు, మనం అడిగింది కాదు. ఒక వ్యక్తి మన గురించి ఆలోచించి, మన గురించి తలంచి తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఈ లోకానికి అన్నీ ఉన్నా ఏమి లేనివాడుగా వచ్చి, ఏది భరించాల్సిన అవసరం లేకున్నా మన కొరకు అన్నీ భరించి శిలువలో రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి సజీవులుగా లేచిన ఆ యేసు క్రీస్తు ద్వారానే ఈ యోగ్యత, ఈ భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. అదే యోగ్యత, అదే భాగ్యాన్ని కొనసాగిస్తూ వీరైతే లేని వారిని ప్రకటించుటకు అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుకుందాం. ఆమేన్. తలలు ప్రార్థన చేద్దాం.